హాయ్, ఈ వీడియోలో మనము అరిడ్ సాయిల్స్, సెలైన్ అండ్ ఆల్కలిన్ సాయిల్స్, పీటీ అండ్ మార్షీ సాయిల్స్, ఫారెస్ట్ సాయిల్స్ అండ్ మౌంటైన్ సాయిల్స్ ఎక్కడెక్కడ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా వీ ఫైండ్ దీస్ సాయిల్స్ అని ద ఫార్మేషన్ ఆఫ్ దీస్ సాయిల్స్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్లో నేను మీకు అల్యూల్ సాయిల్స్ గురించి, బ్లాక్ సాయిల్స్ గురించి, అంటే అవి ఎలా ఫామ్ అవుతాయి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వేర్ డు వీ ఫైండ్ దోస్ కైండ్ ఆఫ్ సాయిల్స్ అండ్ వై ఆర్ దోస్ సాయిల్స్ కన్ఫైన్ టు ఓన్లీ దోస్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు డెక్కన్ టేబుల్ అండ్ దాటి ఎందుకు బ్లాక్ సాయిల్స్ వీ డోంట్ ఫైండ్ ఇట్ అంటే చెప్పాను కదా, డెక్కన్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్ ఆర్ మోస్ట్లీ ఆర్ ఫార్మ్ డ్యూ టు decomposition, disintegration of the parent rock, which consists of this element called titaniferous magnetite, and that particular parent rock is simply a result of the cooling and solidification of lava, because this particular part of India experienced a fissure eruption long back అని చెప్పాను కదా. సో that's the reason behind why black soils are confined to only that. Similarly red soils చూస్తే మనం I also explained the logic behind why only red soils confined to this stable part of principal part of India. What I call this as a shield అని చెప్పాను. Shield అనేది ఓన్లీ ప్రిన్సిపల్ పార్ట్ ఆఫ్ ఇండియా కాదు, అక్రాస్ ద గ్లోబ్ యూ ఫైండ్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ది there are lot many places across the globe which are literally undisturbed due to any tectonic disturbances for billions of years together. ఓకేనా. సో ఇక్కడ ఇంకొస్తే మనం అరిడ్ సాయిల్ అంటే ఏంటి, పీటీ అండ్ మార్షీ సాయిల్ అంటే ఏంటి, సెలైన్ ఆల్కలిన్ సాయిల్ అంటే ఏంటి, ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్స్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ వీల్ ఫైండ్ అవుట్ దీస్ సాయిల్స్ అని చెప్పి చూద్దాం. ఫస్ట్ మీకు చెప్పాలంటే దీస్ ఆర్ ద సాయిల్స్ వీఆర్ డిస్కసింగ్. చెప్పాలంటే సాయిల్ could be defined is a mixture of, soil is a mixture of organic matter plus inorganic compounds అంటే inorganic compounds minerals. Organic matter అంటే హ్యూమస్ is the best example. తర్వాత ఎయిర్ అండ్ వాటర్ అన్నమాట. సో ఏదైనా సాయిల్ ఇది ఒక సమపాలలో కరెక్ట్గా ఉంటే ఆ సాయిల్ జనరల్గా ఈ సెట్ బి ఫర్టైల్ సాయిల్. కానీ వీటిలో ఏది ఎక్కువైనా సరే ఇప్పుడు హ్యూమస్ కంటెంట్ ఎక్కువైపోయింది అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ టర్న్స్ టు బికమ్ ఎసిడిక్. హ్యూమస్ కంటెంట్ పెరిగిపోతే ఎసిడిక్ అయిపోతుంది అనమాట. సిమిలర్లీ ఇప్పుడు ఎయిర్, ఎనీ సాయిల్ విచ్ హ్యాస్ మోర్ ప్రపోర్షన్ ఆఫ్ ఎయిర్, ఇంకా కొన్ని సాయిల్స్ ఉన్నాయంటే మోర్ 90 to 95% ఆఫ్ దట్ వుడ్ బి మోర్ ఆర్ లెస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎయిర్. ఎయిర్ అండ్ వాటర్ కంపోజిషన్ చూస్తే 90% ఆఫ్ ఇట్ వుడ్ బి ఎయిర్ అండ్ ఓన్లీ 5% వుడ్ బి హార్డ్లీ యూ వుడ్ ఫైండ్ ఏ వాటర్ అనమాట, మాయిశ్చర్. సో ఇట్లాంటి సాయిల్స్ వేర్ యూ హ్యావ్ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద సాయిల్ వీ కాల్ సచ్ సాయిల్స్ యాజ్ ఎరిడ్ సాయిల్స్ అనమాట. ఎరిడిటీ అంటే డ్రైనెస్, అంటే వాటర్ తక్కువ ఉందని చెప్పొచ్చు, లేదా ఎయిర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు అనమాట. సో ఇంకా దీని సబ్పార్టే సెమీ ఎరిడ్ అంటే ఇప్పుడు జనరల్గా మనం అనంతపూర్ రాయలసీమ ఇవి చూస్తే అనంతపూర్ ఇవన్నీ మనం సెమీ ఎరిడ్ ల్యాండ్స్ అంటాం. జనరల్గా ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. ద ఓన్లీ సోర్స్ ఆఫ్ rainfall is simply because you know that's a rain-fed part of India. So the source of water is rain-fed, isn't irrigation facilities ఏమి ఉండవు. జనరల్గా దెర్ ఇస్ అ లార్జ్ స్కేల్ ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ కంపేర్ టు వాటర్ ఇన్ ది సాయిల్స్. దట్స్ ద రీజన్ వీ కాల్ దెమ్ సెమీ ఎరిడ్ సాయిల్స్. మీకు ఇక థార్ డెజర్ట్, రాజస్థాన్ అట్లా థార్ డెజర్ట్ అటువైపు వెళ్ళారంటే ఈజ్ కంప్లీట్లీ డ్రై అండ్ హార్డ్లీ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ వాటర్ ప్రెసెంట్ ఇన్ ద సాయిల్, అండ్ దట్స్ ద రీజన్ వీ కాల్ దోస్ సాయిల్స్ as అరిడిటీ అంటే డ్రైనెస్ ఆర్ లార్జ్ ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ కంపేర్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద సాయిల్, వాటిని అరిడ్ సాయిల్ అంటాం అనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది కదా విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా వీ ఫైండ్ అరిడ్ సాయిల్స్ అంటే దోస్ పార్ట్ ఆఫ్ ఇండియా విచ్ రిసీవ్స్ వెరీ లో అమౌంట్ ఆఫ్ rainfall in throughout the year is what is the place where we find arid soils. So mostly central part of India poga, the western part of India mostly Thar desert, along this particular part of India we find arid soils anamata. Inka peaty and marshy soil ante enti, peaty and marshy soil దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్, ఎరిడ్ సాయిల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. అంటే పీటీ ఆర్ మార్షీ సాయిల్స్ ఆర్ దో సాయిల్స్ వేర్ ది ద ఎయిర్ అమౌంట్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ మచ్ లెస్ దెన్ కంపేర్ టు వాటర్ అనమాట. సో మోస్ట్లీ వాటర్ లాగ్డ్ సాయిల్స్, అంటే ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ రివర్స్. ఇక్కడేమో అరిడ్ సాయిల్స్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ఎయిర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పీటీ మార్షీ సాయిల్స్లో యూ హ్యావ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ప్రెసెంట్ ఇన్ ద సాయిల్ అండ్ వెరీ లెస్ ప్రపోర్షన్ ఆఫ్ ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ద సాయిల్. అంటే ఎగ్జాక్ట్ రివర్స్ కండిషన్నే మనం పీటీ ఆర్ మార్షీ సాయిల్స్ అంటాం. మోస్ట్ ఆఫ్ ది సాయిల్స్ ఆర్ వాటర్ లాగ్డ్, అంటే దే విల్ బీ సబ్మర్జ్డ్ అండర్ వాటర్స్ ఫర్ ఏ లాంగ్ స్పాన్ ఆఫ్ టైమ్ ఇన్ ఇయర్ అనమాట. సో మోస్ట్లీ మీరు చూస్తుంటే కేరళ బ్యాక్ వాటర్స్లో కావచ్చు, అలపుజా ఏరియాలో కావచ్చు, లేదా వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్లో కావచ్చు, అంతెందుకు ఇప్పుడు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారంటే ఆంధ్ర వాళ్ళు కోరింగ వైల్డ్ లైఫ్ సెంచరీకి వెళ్ళి ఉంటారంటే కాకినాడ దగ్గర, యూ కుడ్ సీ దీస్ బ్యాక్ వాటర్స్ అండ్ ద లార్జ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ హెస్ బీన్ సబ్మర్జ్డ్ అండర్ దీస్ వాటర్స్ ఫర్ ఇయర్స్ టుగెదర్, ఫర్ ఆల్మోస్ట్ లార్జ్ స్పాన్ ఆఫ్ టైమ్ ఇన్ ఇయర్. సచ్ సాయిల్స్ ఆర్ జనరల్లీ వాట్ ఈస్ సెట్ కూడా పీటీ ఆర్ మార్షీ సాయిల్స్ అనమాట.
ఓకే. సో ఆబ్వియస్లీ మీకు తెలియదే ఉంది. ఇప్పుడు అరిడ్ సాయిల్స్ డ్రైనెస్ వల్ల ఓకే ఎందుకు సిన్స్ దీస్ సాయిల్స్ ఆర్ రిలేటివ్లీ అన్ఫర్టైల్, సేమ్ ఈస్ ద లాజిక్ హోల్డ్స్ గుడ్ ఫర్ పీటీ అండ్ మార్షీ సాయిల్స్. దే ఆర్ ఆల్సో నాట్ యాజ్ ఫర్టైల్ యాజ్ ఎనీ అదర్ సాయిల్స్ బికాస్ దే హావ్ బీన్ సబ్మర్జ్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇన్ఫాక్ట్ మీకు ఇంతకుముందు నేను అలూర్ సాయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తెరాయ్ బెల్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెరాయ్ అంటే నేను ఏం చెప్తాను, ఓకే, వెన్ దీస్ వాటర్ స్ట్రీమ్స్ రీఎమర్జ్ ఫ్రమ్ ది బబ్బర్ బెల్ట్, when the water streams re-emerge from the Babur belt, okay, so from the let's say the foothills of Himalayas, once the water streams emerge out from the Babur belt, you find around 35 to 40 kilometers width of a belt where these water streams keeps re-emerging, and I call this the Terai belt. And this Terai belt, okay, is also a best example of such kind of marshal. So where water happens to, I mean where the soil happens to be submerged under water for a long span of time, and that's the reason waterlogged crops kani where you would find mostly ప్యాడీ కల్టివేషన్. మీకు జనరల్గా చెప్పాలంటే వరి పంట మీకు 3/4 ఆఫ్ ద టైమ్, ఓకే, ఆ క్రాప్ 3/4 ఆఫ్ ద క్రాప్ టైమ్ ఇట్ షుడ్ బి సబ్మర్జ్డ్ ఆర్ ఇట్ షుడ్ బి వాటర్ లాగ్డ్ కదా. సో అలాంటి క్రాప్స్ అయినా పండించడానికి ఓకే, కానీ మిగతా ఏ పంట అయినా సరే దీస్ సాయిల్స్ ఆర్ నాట్ రియల్లీ సూటబుల్ ఫర్ ఇట్. ఇంకొకటి ఏంటంటే జనరల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సాయిల్ ఫర్టైలా ఇంకా ఇన్ఫర్టైలా అంటే అక్కడ ఉన్న అంటే ఆ సాయిల్లో ఉన్న ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఎయిర్ వాటర్ కంపోజిషన్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. అంతే తప్ప ఏ నో సాయిల్ ఇక మీరు డిజర్ట్ సాయిల్స్ ఆర్ సాయిల్స్ అన్కల్టివబుల్ అని చెప్పకూడదు. ఎందుకంటే ద సాయిల్ ఈజ్ నాట్ యాజ్ ఫర్టైల్, ఐ మీన్ ద సాయిల్ ఈజ్ నాట్ కండ్యూసివ్ టు కల్టివేట్ సర్టన్ క్రాప్స్. బట్ సింపుల్గా క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి, ఈ సాయిల్ రియల్లీ రిక్వైర్డ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ అనేది అవసరం ఉంది. ఈ సాయిల్ రియల్లీ మ్యాండేటరీ టు కల్టివేట్ ఎ క్రాప్ కాదు. మీరు ఏరోపానిక్స్ గురించి కానీ హైడ్రోపానిక్స్ గురించి కానీ విన్నారా? అంటే సాయిల్ యొక్క అడ్వాంటేజెస్, వాట్ డస్ ద సాయిల్ పర్పస్ when it comes to cultivation of crops? It acts as a support, and it also happens to okay ensure enough nutrients would be supplied. Nutrient supply కోసము అవునా, లేదా వాటర్ సప్లై, న్యూట్రియంట్ వాటర్, ఓకే, ప్లస్ సపోర్ట్, ప్లాంట్కి సపోర్ట్, ఈ మూడింటికి పర్పసెస్ సాయిల్. మీరు ఈ మూడు కూడా ఆర్టిఫిషియల్గా మీరు ప్రొవైడ్ చేయగలిగితే యూ కుడ్ ఆల్సో గో ఫర్ కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ వితౌట్ ఎనీ సాయిల్ రిక్వైర్మెంట్. మీరు అందుకే కదా మీరు ఏరోపానిక్స్ గురించి హైడ్రోపానిక్స్ గురించి. అంటే నేనేం చెప్తానంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సాయిల్ ఏదైనా ఉంది అంటే ఇట్స్ నాట్ లైక్ యూ కెనాట్ అవుట్రేస్ దిస్ ఇస్ ఎ సాయిల్ దట్ ఈస్ నాట్ కల్టివబుల్ అని చెప్పి. ఫర్టిలిటీ ఆఫ్ ఎ సాయిల్ అంటే ఆ ఉన్న స్టేట్లో హౌ ఫర్టైల్ ఆర్ హౌ ఓకే బెటర్ ద సాయిల్ కుడ్ బి కల్టివబుల్. సో ఒక సాయిల్ ఫర్టైల్ కాకపోతే ఏం చేస్తాం, ఆ సాయిల్ కల్టివేట్ చేయడం వదిలేము. ఇఫ్ యూ కుడ్ యాడ్ ఇనఫ్ న్యూట్రియంట్స్ దట్ ద సాయిల్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ deprivation, enough nutrient, the soil ends up becoming very nutrient and soil ends up becoming fertile. అంతే. ఇప్పుడు డిజర్ట్ సాయిల్స్ ఉన్నాయి, ఓకే, ఎరిడ్ సాయిల్స్ కానీ డిజర్ట్ సాయిల్స్ ఉన్నాయి, దే ఆర్ రియల్లీ గుడ్ అట్ ఫాస్ఫరస్. సో ఆల్ దట్ యూ నీడ్ టు డూ is add some enough nitrogen and supply some irrigation water, okay, supply some, okay, provide some irrigation facility. I mean to say irrigation అంటే artificial supply of water. So simply irrigate the land and okay provide some those particular nutrients that the soil is deficient. Even desert soils could be cultivated. మీరు విని ఉంటారు కదా, ఇజ్రాయెల్ is the world leader in drip and micro irrigation. So Israel literally has converted a very large tract of desert into fertile soils. Mojave desert అని చెప్పి ఇజ్రాయెల్కి జోర్డాన్కి మధ్యలో ఉంటుంది. Okay, it has converted the entire desert into a green pasture and fertile land. Why is it so? అది డిజర్ట్ సాయిల్ కావచ్చు, బట్ థింగ్ ఈజ్ దట్ సిన్స్ ద సాయిల్ కుడ్ ఆఫర్ యూ ఇనఫ్ సపోర్ట్ అండ్ ఆల్ దట్ ఈస్ దట్ యూ నీడ్ టు యాడ్ ఇనఫ్ న్యూట్రియంట్స్ అండ్ ఇరిగేట్ ద ల్యాండ్ దట్ రిజల్ట్స్ ఇన్ ఇనఫ్ మేకింగ్ ద సాయిల్ మోర్ ఫర్టైల్. అర్థమైంది కదా. సో అవుట్ రైట్లీ ఈ సాయిల్ ఇస్ అన్కల్టివబుల్ అని చెప్పి నాకు ఈ సాయిల్ ఈజ్ ది మోర్ కల్టివబుల్ అని చెప్పడానికి ఎట్లా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ప్రెజెన్స్ ఆఫ్ న్యూట్రియంట్ కంటెంట్, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ వాటర్ అనమాట. దాన్ని బట్టి ఏదైనా ఒక సాయిల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ డెఫిషియన్సీ ఇన్ సమ్ న్యూట్రియంట్స్ యూ జస్ట్ యాడ్ ఇట్ అండ్ మేక్ ఫర్టైల్, అంతే. ఓకే, సో పీటీ అండ్ మార్షీ సాయిల్స్ గురించి చూసుకున్నాం, ఎరిడ్ సాయిల్స్ గురించి చూసుకున్నాం. లేకపోతే నెక్స్ట్ టైప్ ఆఫ్ సాయిల్స్ ఏంటంటే పీటీ మార్షీ సాయిల్స్ అంటే సెలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్స్. సెలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్స్, దీస్ ఆర్ ద సాయిల్స్ వేర్ ఓకే సెలైన్ ఆల్కలినిటీ అంటే సాల్ట్ ప్రెజెన్స్ ఓకే ఎక్కువ ఉన్న సాయిల్స్ని జనరల్గా సెలైన్ ఆల్కలైన్ సాయిల్స్. ఎందుకు సాల్ట్ ప్రెజెన్స్ ఎక్కువైనా సరే ఒక సాయిల్లో ఎక్కువైపోతుందంటే మీకు జనరల్గా చూస్తుంటే ఇప్పుడే చెప్పాను, ప్యాడీ క్రాప్ ఉందనుకోండి, వరి పంట, మీరు చూస్తే అరౌండ్ 3/4 ఆఫ్ ద టైమ్ ద క్రాప్ ఈజ్ వాటర్ లాక్డ్. అంటే మొత్తం ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద క్రాప్ ఇట్ హ్యాపన్స్ టు బీ అండర్ ఫ్లడెడ్ విత్ వాటర్. సో ఇండియాలో మీరు చాలా వరకు చూస్తే వీ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ ఇరిగేషన్ టెక్నిక్, ఫ్లడ్ ఇరిగేషన్ అంటే యూ జస్ట్ ఫ్లడ్ ది ల్యాండ్, ఫ్లడ్ ది సాయిల్ విత్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్స్. మనకి ఎక్కడైనా ఇరిగేషన్ ఫెసిలిటీస్ దండిగా ఉన్నాయనుకోండి, అబండెంట్ ఇరిగేషన్ ఫెసిలిటీ మంచిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటే వీ ఎండ్ అప్ ఫ్లడింగ్ ద ల్యాండ్ విత్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్స్. అట్లాగే చాలా చోట్ల మన కామన్ ఇరిగేషన్ ఏంటంటే వెల్ ఇరిగేషన్.
ఓకే, బోర్వెల్ కానీ, ఓకే, ఈ ఇరిగేషన్ వల్ల ఏమవుతుంది, వెన్ యూ ఫ్లడ్ ద ల్యాండ్ విత్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్స్, or when you are simply extracting more and more water from the subsurface or groundwater. Okay, what happens, okay, ఈ వాటర్ ఏమవుతుందంటే these waters would consist of some salts and alkaline elements, some salts plus alkaline elements, ఎందుకంటే water is not completely only, okay, the H2O కదా, it also consists of some amount of okay, saline and alkaline elements. So when you are simply, okay, flooding this land years together with huge amount of waters, or withdrawing more and more amount of groundwater, these waters, okay, when they happen to be withdrawn from the groundwater due to capillary action, they do bring in some salts and alkaline present, okay, elements along with these waters. So over a period of time, when the land, okay, when the waters gets evaporated, waters get evaporated, so over a period of time water gets evaporated, but unfortunately the salts and alkaline elements present in the soil happens to remain on the surface of the soil. సో ఏమవుతుంది, ఇనీషియల్లీ ఈ సాల్ట్స్ ఆల్కలైన్ ఎలిమెంట్స్ ఆ సాయిల్ పైన పెరిగిపోతుంటుంది, కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అలాగే చేస్తారు, మళ్ళీ దాన్ని ఫ్లడ్ ఇరిగేషన్ ప్రాక్టీస్ చేస్తారు, లేదా విత్డ్రాల్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ వల్ల మళ్ళీ ఏమైందంటే సాల్ట్స్, ఓకే, దీస్ వాటర్ బ్రింగ్స్ ఆన్ సాల్ట్స్ ఇంటూ ద అప్పర్ లేయర్ ఆఫ్ ద సాయిల్ అండ్ ద వాటర్ గెట్స్ ఎవాపరేటెడ్, అండ్ ఈ సైకిల్ అవుతూ ఉంటే ఏమవుతుందంటే ఈ సైకిల్ రిపీట్ అయ్యేటప్పుడు what happens, over a period of time the salts and alkaline elements on the upper layer of the soil gets concentrated, and when the composition of the salts and alkaline elements on the upper layer soil gets okay, enormously high, the soil becomes infertile. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కానీ, అంటే వేర్ ప్యాడీ కల్టివేషన్, జనరల్గా ప్యాడీ కల్టివేషన్ చేసేటప్పుడు వాటర్ లాగింగ్ అనేది కామన్ క్రైటీరియా కాబట్టి, ఫ్లడ్ ఇరిగేషన్ ఎక్కువ చేస్తుంటారు కాబట్టి జనరల్గా చూస్తూ ఉంటే మీరు ఈ రీజన్సే కాకుండా, ఇప్పుడు లెట్స్ ఏ టేక్ ద కేస్ ఆఫ్ పంజాబ్, వేర్ గ్రీన్ రెవల్యూషన్ హ్యాపెన్ టు పంజాబ్, హర్యానా, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ యూపీ, ఇంకా ఈ అన్ని స్టేట్స్లో కూడా చెప్పాలంటే ఒకప్పుడు పంజాబ్, హర్యానా రైస్ బౌల్ అనేవారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ దీస్ స్టేట్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ స్టాగ్నేషన్ ఇన్ ద ప్రొడక్టివిటీ, ఈల్డ్ స్టాగ్నేషన్, ప్రొడక్టివిటీ స్టాగ్నేషన్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, ఓకే, వెరీ కామన్ ప్రాబ్లమ్ ఆల్మోస్ట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా అండ్ సమ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ సెలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్స్ అనమాట. సో నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, కామెంట్స్లో పెట్టండి. సాలినిటీ, ఓకే, సాయిల్ సాలినిటీ కానీ ఆల్కలినిటీ కానీ పెరిగిపోతే జనరల్గా దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు, హౌ వుడ్ యూ ట్రీట్, ఓకే, ద సాలినిటీ అండ్ ఆల్కలినిటీ ఆఫ్ ఎ సాయిల్, దీన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఓకే, సరేనా. సో నౌ ఐ థింక్ యూ కుడ్ అండర్స్టాండ్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా యూ ఫైండ్ saline and alkaline soils and the reason behind the formation of saline and alkaline soils. ఇంకా లాస్ట్ వస్తే ఇంకేంటంటే వెరీ ఈజీ, ఫారెస్ట్ సాయిల్ అంటాం లేదా మౌంటైన్ సాయిల్ అంటాం, okay. So whichever part of India you find these mountainous regions and you have this vegetation, large scale vegetation present, okay, you find these forest soils and okay, mountain soils, okay, obviously forest, mountain and vegetation rich kabatti you find these soils rich in humus, and obviously humus content ఎక్కువ ఉన్నప్పుడు these soils related terms become acidic over a period of time, అవునా. సో ఇప్పుడు let's go and look at the distribution, which parts of India we find these soils అని. సో ఈ గ్రీన్ రీజన్ ఏమంటే దీన్నే మౌంటైన్ సాయిల్స్ అంటాం లేదా ఫారెస్ట్ సాయిల్స్ అంటాం, wherever you find high density of vegetation. ఇక ఎరిడ్ సాయిల్స్ చూసారా, మోస్ట్లీ డ్రైలాండ్ పార్ట్స్ ఆఫ్ ఎరిడ్ సాయిల్స్, ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక్కటే కాదండి, ఎరిడ్ సాయిల్ అనేది మనం రాయలసీమ పార్ట్లోని కానీ, నార్త్ తెలంగాణ పార్ట్లో కానీ, సమ్ పార్ట్ విత్ ఇన్ ది సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా వీ ఆల్సో ఫైండ్ ఎరిడ్ అండ్ సెమీ ఎరిడ్ సాయిల్స్, ఓకేనా. సో ఈ మ్యాప్లో ఇవ్వలేదు కానీ, బట్ వీ ఆల్సో ఫైండ్ సమ్ ఎరిడ్ సాయిల్స్ అండ్ సెమీ ఎరిడ్ సాయిల్స్ ఇన్ సమ్ పార్ట్ విత్ ఇన్, ఓకే, ఆంధ్ర పార్ట్. ఇకపోతే పీటీ అండ్ మార్షీ సాయిల్స్, సో సుందర్బన్స్ ఏరియాలో, ఓకే, సో వాటర్ లాక్డ్ కండిషన్స్ ఉన్న చోట్ల, బ్యాక్ వాటర్స్ ఉన్నప్పుడు కేరళలోని ఇలాంటి ప్లేస్లో వీ ఆల్సో ఫైండ్ దిస్ పీటీ అండ్ marshy soils. So I hope now you understood the distribution of soils across the country, okay na. Thank you. Any doubt you just post it in the comment section, I'll be happy to reply, okay.